శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం రఘువంశం చెప్పుకుంటున్నాం. ఈ రఘువంశం కాళిదాసు మహాకవి రాశారని, ఇది పంచమహాకావ్యాల్లో ఒకటి అని, అద్భుతమైన శివస్తుతితోటి దీన్ని స్టార్ట్ చేశారని మనం చెప్పుకుంటూ వచ్చాం గదా! అలాగే దిలీప మహారాజు యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటూ మనం వచ్చాం. ఆ దిలీపుడికి భార్య అయిన సుదక్షిణాదేవి కూడాను ఎలాంటి పత్ని అన్నది తెలుసుకుంటూ వస్తూ, ఆయనకి ఆవిడ ద్వారా సంతానాన్ని కలగాలనే కోరిక కలగడం. దానికోసమని ఆయన యజ్ఞం చేయడం. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరడం వరకు చెప్పుకున్నాం. ఆ దారి మధ్యలో ఆ చెట్లు అవి ఏ విధంగా అతన్ని స్వాగతించాయి. అగ్రహారాల్లో ఉంటే యాజులు వారందరూ ఏ విధంగా ఆయన్ని స్వాగతించారు. పల్లెల్లో ఉండే గోపాలురు ఏ విధంగా వారిని సందర్శించి వారికి ఏ రకమైనటువంటి కానుకలిచ్చారు. ఇవన్నీ కూడాను మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంలోనే మహారాజు ధర్మపత్ని అయిన సుదక్షిణాదేవికి ప్రకృతి వర్ణిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మైమరిచిపోయి ఆనందంగా వారిద్దరూ ప్రయాణం చేస్తున్నారు అన్నది తెలుసుకున్నాం. కానీ ఎంత దూరం వచ్చారో వాళ్ళు గమనించలేదు అన్న విషయం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఇతరులకు అందరాన్ని కీర్తి కలవాడు, ధర్మపత్ని సమేతుడు అయిన ఆ నరేంద్రుని రథం అలసిన గుర్రాలతోటి సాయంకాలానికి వశిష్ఠ మునీంద్రుడి ఆశ్రమం చేరుకుంది అంటూ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఆయన పొద్దున్ననగా ఎప్పుడో బయలుదేరిన వాళ్ళు. వాళ్ళు వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకున్నారు. సాయంత్రం అయ్యేసరికల్లా. ఆ గుర్రాలన్నీ కూడాను ఇంకా అలసిపోయాయట. అంటే ఈయనతో పాటు ఎంత దూరం ప్రయాణం చేసుంటాయో. ఆయన రథమే ఒక మెరుపులాగా వెళ్తుంది అని చెప్పుకున్నప్పుడు ఎంత ఎంత ఫాస్ట్‌గా వెళ్తోంది. అంత ఫాస్ట్‌గా వెళ్ళిన అతని రథం సాయంత్రానికే ఆ ముని ఆశ్రమాన్ని చేరుకుంది అంటే, ఆ స్పీడ్ ఏంటో మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ స్పీడ్ తోటి అవి అలసిపోయాయన్నది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అంత స్పీడ్‌లో కూడా వాళ్ళు ప్రకృతిని ఏ విధంగా ఆస్వాదించారు అన్నది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఆ సమయంలో ఆశ్రమంలో సమీప వన ప్రదేశాల నుండి సమిధలు, దర్భలు, పండ్లు తీసుకొని తపస్సులు అక్కడికి చేరుకుంటున్నారట. అప్పుడు అదృశ్యమైన హోమాగ్నులు వారిని ప్రత్యుత్థానం చేశాయి. అక్కడ ధాన్యానికి మేతకు అలవాటు పడ్డ లేత లేళ్ళన్నీ కూడాను. లేళ్ళు మునిపత్తులను బిడ్డల్లాగా సమీపించి పర్ణశాలల వాకిళ్లను అడ్డగిస్తున్నాయట. అంటే వాటికి టేమ్డ్ అయిపోయాయన్నమాట. వీళ్ళ మునిపత్నులు ఎవరైతే ఉన్నారో ఆ లేడి పిల్లలను, ఆ డియర్స్‌ని వాటినన్నిటిని కూడాను తాము బిడ్డల్లా చూసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి అవి ఏవైనా పెట్టండి అంటూ ముందుకొచ్చాయట. ఈ పాదుల్లో అప్పుడే పోసిన నీళ్లు తాగడానికి వచ్చిన పక్షులు బెదిరిపోకుండా ఉండడానికి మునికన్యలు వెంటనే చెట్లకు దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే పక్షికి దగ్గరగా వెళ్ళకూడదు కాబట్టి, వాడు కొంచెం దూరంగా తప్పుకుంటే అవి వచ్చి దాహం తీర్చుకుంటున్నాయట. అరబోసిన నివ్వరి ధాన్యాలు ఎండ తగ్గిపోగానే మునికన్యలు పర్ణశాలల ముంగిళ్ళలో రాసుల్లా పోశారట. ఇంతలో జింకలు అక్కడికి వచ్చి నెమరు వేయసాగాయి వాటిని. హోమకుండాల్లో ప్రజ్వలించే అగ్నుల నుండి ఆహుతి గంధంతో కూడిన గాలికి వ్యాపిస్తున్న పొగలు ఆశ్రమానికి వచ్చే అతిథులకు పవిత్రతను చేకూరుస్తున్నాయి. అంటే ఆ యజ్ఞకుండాల్లో పొద్దున్నుంచి వేసిన సమిధులు అవన్నీ ఎంతటి సువాసన వెదజల్లుతున్నాయంటే, అగ్నికుండం చల్లారాక దాని నుండి వచ్చే పొగ వస్తున్న వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయట. రథం నిలపగానే దిలీపుడు గుర్రాల అలసట తీర్చమని సారథిని ఆజ్ఞాపించి సుదక్షిణాదేవిని రథం నుంచి దింపి తాను దిగట. వెంటనే అక్కడ సదస్యులు, నియతేంద్రియులు అయిన మునులు, శాస్త్రచక్షువు, లోకరక్షకుడు, సతీ సమేతుడు అయిన ఆ మహారాజుకి యథోచితమైన మర్యాదలను చేశారు. అంటే అక్కడ సదస్యులు, అక్కడ వాళ్ళేమో శాస్త్రచక్షు అంటే శాస్త్రాన్ని జ్ఞానచక్షువుతో చూస్తున్నటువంటి మహారాజు అనమాట. లోకరక్షకుడైనటువంటి ఆ మహారాజు సతీ సమేతుడు అంటే భార్యతో సహా వచ్చిన ఆ మహారాజుకి చాలా మర్యాదలు చేశారట. రాజు ఆశ్రమం చేరిన సమయానికి వశిష్ఠ మహర్షి సాయంకాల అనుష్ఠానంలో ఉన్నారు. అంటే సాయంకాలం సంధ్యావందన కార్యక్రమంలో ఆయన కూర్చుని ఉన్నారట. ఆయన అనుష్ఠానం ముగిసే వరకు రాజు కాచుకుని ఉన్నాడు. నేను రాజునొచ్చాను కదా! నువ్వు వెంటనే నీ పూజ ఆపి రావాలి అని అనలేదాయన. ఎంత గౌరవం మునికి చూడండి. ఆ రాజు ఎంత హంబుల్‌గా ఉండేవాడో ఆలోచించండి.
అతను ఆయన కోసం వెయిట్ చేశాట. పిమ్మట స్వాహాదేవితో కూడి ఉన్న అగ్నిదేవునిలాగా అరుంధతీ దేవితో కలిసి ఉన్న మునీంద్రుడిని సందర్శించుకున్నాడు. అంటే మనం యజ్ఞంలో స్వాహాదేవి అగ్నికి ఆవిడ జోడి అన్నమాట. దాంట్లో మనం ఏదైనా మంత్రం చదువుతూ స్వాహ అంటుంటాం కదా! ఏ రకంగా అందులో వేస్తూ ఉంటామో, ఆ రకంగా ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి కదా! అగ్నిను, స్వాహాదేవి. వాళ్ళిద్దరిలాగే ఉన్నారట. ఎవరు? ఈ వశిష్ఠుడు, అరుంధతీ దేవి. వాళ్ళిద్దరూ ముని దంపతులు. ఈ రాజ దంపతులు వాళ్ళని దర్శించుకున్నారు. వాళ్ళ పాదాల అంటి ప్రణామం చేశారట. ముని దంపతులు వారిని ప్రీతితోటి ఆశీర్వదించారు. వారికి వశిష్ఠుడు ప్రయాణ శ్రమ తీరేటట్లుగా ఆతిథ్యాన్నిచ్చాట. తర్వాత రాజ్యాశ్రముని అయిన దిలీపుడితోటి రాజ్య విషయమై కుశల ప్రశ్నలు వేశాట వశిష్ఠ మహర్షి. అంటే రాజు యొక్క ఆశ్రమం ఏమిటి? రాజ్యం కదా! దానికి సంబంధించిన అంటే ఆయన ఇప్పుడు దిలీపుడి ఆశ్రమం రాజ్యం. దానికి సంబంధించిన ప్రశ్నలు వేసి ఎలా నడుస్తోంది నీ రాజ్యం? నీ ప్రజలు ఎలా ఉన్నారు? నువ్వు ఏమేమి మార్పులు చేసావు? ఇలాంటివన్నీ రకరకాల ప్రశ్నలు వేశాట. ఆ తర్వాత ఆపై శత్రు విజేత, వక్తల్లో శ్రేష్ఠుడు అయిన రాజ్యాధిపతి, అథర్వ వేద నిధి అయిన వశిష్ఠ మునీంద్రుని సమక్షంలో అర్థవంతమైన మాటలతోటి ఆయన ఇలా విన్నవించుకున్నట్ట. ఎవరు? దిలీపుడు విన్నవించుకున్నాడు. ఏం విన్నవించుకున్నాడు? గురుదేవా, దైవికంగా గాని, లేక మనుష్యుల వల్ల గాని నాకు కలిగే ఉపద్రవాలన్నిటినీ మీరు నివారిస్తున్నారు. అందువల్ల సమస్త రాజ్యాంగంలో నాకు కుశలమే. మీరు మంత్రకర్తలు. పరోక్షంగా మీ మంత్ర ప్రభావం వల్ల నా శత్రువులందరూ కూలిపోతున్నారు. ప్రత్యక్షంగా నా బాణాలు వారిని భేదిస్తున్నా మీ మంత్రాల ముందు అవి కొరగానివే. మీరిక్కడ హోమాలు చేస్తున్నారు. మీరు విధి ప్రకారము అగ్నుల్లో విడిచిన హవిస్సే ఎండిపోయిన పైరులకు వర్షంగా పరిణమిస్తోంది. నా ప్రజలు ఈతి బాధలు లోను గాకుండా నిర్భయంగా నూరేళ్లు జీవిస్తున్నారంటే దానికి కారణం మీ బ్రహ్మవర్చస్సే. మీరు బ్రహ్మపుత్రులు, మాకు గురువులు. సదా మా యోగక్షేమాలు చూసుకుంటున్నారు. మీ దయ వల్ల నాకు ఏ విధమైన ఆపదలు లేవు. సంపదలకు ఏమాత్రమూ లోటు లేదు. సప్తద్వీపాలతో కూడిన ఈ భూవలయము నాకు సమస్త రత్నాలను ప్రసాదిస్తూ ఉంది. అయినా మీ కోడలు సుదక్షిణకు తగిన సంతతి కలగకపోవడంతోటే ఈ రాజ్యం వల్ల నాకు సంతోషం కలగడం లేదు. నా తర్వాత తమకు పిండం పెట్టేవారు లేరు అన్న విచారంతోటి నేను పెట్టే పిండాలను కూడా పితృభోజ్య తత్పరులైన నా పితృదేవతలు తృప్తిగా భుజించడం లేదు. ఇది ముమ్మాటికి నిజం. అంతేకాదు ఇక మీదట తమకు తిలోదకాలిచ్చే దిక్కు కూడా లేదని నిట్టూరుస్తూ, ఆ నిట్టూర్పులతో నిలువెచ్చినైన నేనిచ్చే తిలోదకాలను వాళ్ళు తాగుతున్నారు అంటూ ఆయన తన సంభాషణను మొదలుపెట్టారట. ఎంత అద్భుతంగా ఆయన మొదలుపెట్టారో చూడండి. దీనికి కంటిన్యూషన్ మనం రేపు విందాం. ఆయన ఒక గురువుతోటి ఏ రకంగా మాట్లాడాలో, ఒక శిష్యుడు, ఒక రాజ్యాధికారి అయినా కూడాను గురువు పట్ల ఆయనకున్న వినయ విధేయతలను మనకు చెప్తోంది ఈ రఘువంశం. రేపు దాని కంటిన్యూషన్ మనం వింటూ, ఆ గురువుతోటి తన బాధల్ని ఏ విధంగా చెప్పుకున్నాడతను, దానికి ఆయన ఏ విధంగా స్పందించారు, ఏ రకంగా ఆయన్ని ఓదార్చారు, ఇవన్నీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.